మనం ఈరోజు రాముడి గురించి తీసుకున్నాం మేడం. రాముడు, రమణ మహర్షి, యముడు. ఈ ముగ్గురు మాస్టర్స్ గురించి మనము ఈరోజు బ్రీఫ్‌గా నేర్చుకుందాము. ఆ మాస్టరు ఏం చెప్తున్నాడంటే రాముడు మాస్టరు, "నా పేరు శ్రీ అనే అని తెగిలించి నన్ను మునగ చెట్టు ఎక్కించకండి." ఆయన శ్రీ అనేది తగిలించి నన్ను మునగ చెట్టు ఎక్కించకండి. శ్రీ అనేది సీతకే చాలా బాగా సరిపోతుంది. శ్రీ సీత అంట ఆమె పేరు. శ్రీ అనేది సీతకి సరిపోతుంది గాని నాకు కాదు అని ఆయన చెప్తూ ఉన్నారు. ఆమె ఎలాంటి సాంఘిక కట్టుబాట్లకు కట్టుబడాల్సిన అవసరం లేకపోయినా సంఘ ఆచారాలకు విలువ ఇచ్చి చివరి వరకు బ్రతికింది. నాకన్నా ఆమె తన పాఠాలను మెరుగ్గా నేర్చుకుంది. ఆమె ఎవరు సీతాదేవి? ఆమె దేనికి కట్టుబడాల్సిన అవసరం లేదు. ఇట్లా ఏంది అడవికి పోవాల్సిన అవసరం లేదు. వీళ్ళందరికీ వీళ్ళందరి దగ్గర వినాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితులన్నీ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు ఆమెకి. మహా ఆమె తెలుసు. ఆమెకెంత శక్తి ఉండేది అందరికీ తెలుసు. కానీ ఆమె అవన్నీ పాఠాలను నేర్చుకునేదానికి మెరుగ్గా నేర్చుకున్నదంట. వాళ్ళందరి దగ్గర పాఠాలను మెరుగ్గా నేర్చుకున్నదంట. రకరకాల గురువులు ఎడతెరపి లేకుండా పట్టుదలగా చేసిన బోధనల వల్ల నేను పైకి చూడడానికి రాజకుమారిలా ప్రవర్తించేవాడిని. రకరకాల గురువులు ఆయనకి రాముడికి రకరకాల గురువులు బోధనలు చేసిన వల్ల ఆయన రాముడిలాగా ప్రవర్తించేవాడు. ఎలా అంటే గురువు చెప్పాడు. మనం ఎక్కువ నవ్వకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు అని ఎన్నెన్నో బోధనలు చేసిన వల్ల ఆయన రాజుగా అలానే ప్రవర్తించాలి అని అలానే ప్రవర్తించేవాడు. ఆమె లేనప్పుడు ఆమె గొప్పతనాన్ని గుర్తించాను. ఆయనకి ఒక్క నిమిషం మాస్టర్స్ సారీ. రావణుడు సీతను ఎత్తుకుపోయే వరకు ఆమెలో నాకు ఏ ప్రత్యేకత కనిపించలేదు. రావణుడు సీతను ఎత్తుకుపోయే వరకు ఆమెలో ఏ ప్రత్యేకత ఆయనకి కనిపించలేదు. ఆమె లేనప్పుడే ఆమె గొప్పతనాన్ని గుర్తించాను. ఆమె లేనప్పుడే ఆమె గొప్పతనాన్ని గుర్తించాను. మనం కూడా ఎలా అంటే మన ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు మనకి వాళ్ళ విలువ తెలీదు. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళుంటారు కదా! ఊరికి అట్లా ఇట్లా ఎళ్ళుంటారు కదా! అప్పుడు తెలుస్తుంది. అయ్యో! వీళ్ళేరే, వీళ్ళేరే, వీళ్ళేరే అని. అందుకే ఉన్నప్పుడే వాళ్ళని వాళ్ళని గుర్తించాలి. ఉన్నప్పుడే గుర్తించాలి. ఉన్నప్పుడే వాళ్ళతో ఎంజాయ్ చేయాలి. హ్యాపీగా ఉండాలి. ఆమె లేనప్పుడు ఆమె గొప్పతనాన్ని గుర్తించాను. మానసికంగా ఆమె నాకు ఎంత సాయం చేసిందో అప్పుడు గుర్తించాను. మానసికంగా ఆమె ఎంత సహాయం చేసిందో అప్పుడు గుర్తించాడంట ఆయన. అప్పటిదాకా గుర్తించలేదు రాముడు. ధ్యానికి ధ్యానిని అయినందువల్ల నేను ఏ పాఠాలు నేర్చుకోవాలో తెలుసుకున్నాక ఇంకా ఎలాంటి ముసుగులు అవసరం లేదని అనిపించింది. చూడండి. ధ్యాని అయినందువల్ల నేను ఏ పాఠాలు నేర్చుకోవాలో అంతకుముందు ముసుగేసుకో ఉన్నాడాయన. రాజుగా ముసుగేసుకో ఉన్నాడు. నేను రాజ్యంలో ఇలానే ఉండాలి, ఇలానే ప్రవర్తించాలి. మేము ఎట్లా పడితే అట్లా ఉండకూడదు, ఎట్లా పడితే అట్లా నవ్వకూడదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. ఇవన్నీ ఉండేదన్నమాట. అక్కడి నుంచి అడవికొచ్చేసిన తర్వాత, సీత గురించి తెలుసుకున్న తర్వాత, ఆయన ధ్యాని అని తెలుసుకున్న తర్వాత, ఆయన అప్పుడు అనుకున్న నాకెలాంటి ముసుగులు ఇంక అవసరం లేదు. నేను ఎలా ఉన్నానో అలానే ఉండొచ్చు అని ఆయన అనుకున్నాడు. తెలుసుకున్నాక ఇంకా ఎలాంటి ముసుగులు అవసరం లేదని అనిపించింది. అంటే రామాయణంలో మీరు చదివే రాముడిగా మారాను. రామాయణంలో మీరు చదివే రాముడిగా మారాను. సహనము, ఓర్పు, వినయము, విధేయత ఇవన్నీ కలిగిన రాముడిగా మారాను అని చెప్తూ ఉన్నాడు. బంధాలు, పాఠాలు నేర్చుకోవడానికే
నా పినతల్లి కోరినట్లు 14 సంవత్సరాలు పాటు అడవిలో ఉండాలన్న కార్యక్రమాన్ని చేపట్టాను. ఆయనెందుకు అడవికొచ్చాడంటే, బంధాలు, బంధాల గురించి పాఠాలు నేర్చుకునేదానికొచ్చాడాయన. సీతని అమితంగా ప్రేమించిన వ్యక్తిగా నేనే స్వయంగా ఆమెను వెతుక్కుంటూ వెళ్లి ఉండేవాడిని. ఆమెతో మాట్లాడాలని, ఆమె నాకు ఎంత కావాల్సిన మనిషో చెప్పాలని, ఆమె నా జీవితాన్ని ఎంత మార్చేసిందో చెప్పాలని, ఆ తర్వాత నాలో వచ్చిన మార్పు గురించి చెప్పాలని అనిపించింది. ఆయన ఆమె సీతాదేవి బయట ఆయన రావణాసురు ఎత్తుకొని వెళ్ళిపోయినాక ఆయనకనిపించిందంట. సీతాదేవి నాకెంత ఆప్తురాలు, ఎంత ఆమెను ప్రేమిస్తున్నాను, ఎంతగా అభిమానిస్తున్నాను అననేది ఆయనకప్పుడు తెలిసిందంట. ఎవరికి? రాముడికి తెలిసిందంట. అది అవన్నీ రాముడు సీతాదేవికి చెప్పాలని అనిపించిందంట. ఎంత ప్రేమిస్తున్నాడనేది చెప్పాలనిపించిందంట. ఒక హనుమంతునితో తప్ప టెలిపతిలో మొక్కలతో, జంతువులతో, రాళ్లతో చెప్పుకున్నాను. నా బాధని పంచుకున్నాను. ధైర్యాన్ని చెప్పాయి. ఇవన్నీ కూడా ధైర్యాన్ని చెప్పాయి. ఎవరు? మొక్కలు, జంతువులు, పక్షులు అవన్నీ కూడా ఆయనకి ధైర్యాన్ని చెప్పాయి. ఒక్క హనుమంతుడికి తప్ప ఇంకెవ్వరికి ఆయన బాధను పంచుకునేవాడు కాదంట. విభీషణుడు హనుమంతుడు నాలో నిద్రాణమై ఉన్న ఆత్మజ్ఞానాన్ని తట్టి లేపారు. విభీషణుడు, హనుమంతుడు నాలో నిద్రాణమై ఉన్న ఆత్మజ్ఞానాన్ని తట్టి లేపారు. జీవితంలో ప్రతి విషయాన్ని నేర్చుకోండి. ఆయన ఏం చెప్తున్నాడంటే, జీవితంలో ప్రతి విషయాన్ని నేర్చుకోండి. మీ జీవితంలో మీరు దేనినైనా అసహించుకుంటే, ఆ విషయాన్ని గట్టిగా బయటికి చెప్పండి. ఏ విషయాన్నైనా అసహించుకుంటే ఆ విషయాన్ని గట్టిగా చెప్పండి. అప్పుడే అసహ్యం వెనుక ఏ భావన దాగి ఉందో అది బయటికి వస్తుంది. అసహ్యం వెనక ఏ ఏ భావన దాగి ఉందో అది బయటికి వస్తుంది అని ఆయన చెప్తూ ఉన్నాడు. దేనినైతే అసహించుకున్నారో, ద్వేషించారో దాన్నే ప్రేమించడం మొదలు పెడతారు. అసహించుకుంటారో దేన్నైతే ప్రే దాన్నే ప్రేమిస్తారు అని ఆయన చెప్తూ ఉన్నారు. ద్వేషిస్తారో దాన్నే ప్రేమిస్తారు అని చెప్తూ ఉన్నారు. రమణ మహర్షి ఆయన మాస్టర్ ఏం చెప్పాడు? ఈయన చూడండి రాముడు ఎ ఎంత ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. చాలా చాలా అద్భుతంగా చెప్పాడు. రమణ మహర్షి ఈ మాస్టర్ ఏం చెప్తారో ఎన్నో సంఘటనల పరాకాష్ఠ ఈ భూమి మీద జీవితం. ఎన్నో సంఘటనల పరాకాష్ఠే ఈ భూమి మీద జీవితం. మనం ఊరికేనే ఈ భూమి మీద జీవితాన్ని జీవించడానికి రాలేదు. మన ఎనకాల ఎన్నో ఉన్నాయి. పరాకాష్ఠలో ఉన్నాం మనం. అవన్నీ దాటి మరి వచ్చేసినాం మనం. ఇట్లా మేడం నేను ఒక విషయం చెప్తాను మీ మీ జీవితంలో. అసలు నా జీవితాన్ని నేను ఎందుకు జీవిస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. ఇట్లా వెనక్కి చూడండి. ఎన్ని దాటేసినారో చూడండి. అసలు పర్వతాలు గాదు, పర్వతాల్ని అధిరోహించే విధంగా దాటేసినారు. అన్ని సిట్యుయేషన్‌లు దాటేసారు మీరు. మామూలుగా గాదు దాటింది. మీరు మామూలోళ్ళు కాదు. ఎన్నో కొన్ని వేల లక్షల పరిస్థితులను దాటేసారు. మరి మీ జీవితం, నా జీవితం ఎందుకు అననేది దాని బదులు ఇట్లా వెనక్కి తిరిగి చూసుకోండి. నా జీవితం నేను ఎన్ని దాటాను, ఎంత అద్భుతాన్ని నేను అనేది ఒక్కసారి తిరిగి చూడండి. అప్పుడు మీకు మీ జీవితం గురించి మీకు తెలుస్తుంది. ఆయన చెప్తున్నాడు, ఎన్నో సంఘటనల పరాకాష్ఠ ఈ భూమి మీద జీవితం. జీవితం అనేది మనం నేర్చుకునే దానికే మనం వచ్చింది. నేర్చుకునే దానికే మనం ఈ జీవితాన్ని తీసుకొచ్చుకున్నాం. మీరు బద్ధకంగా ఉండడానికి కష్టపడుతున్నంత కాలం మీరు మళ్ళీ వచ్చి పుడుతూనే ఉంటారు. అది ఈయన చెప్పిందంతా ఒక్క వాక్యంలో మీరు బద్ధకంగా ఉండడానికి కష్టపడినంత కాలం
కూర్చొని, పడుకొని, తినేసి ఉన్నంత కాలము మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ పుడుతూనే ఉంటారు. అది. ఈ బాధ్యతలు కేవలం తన ఉనికి కోసం మాత్రమే కాదు, తనను ఇల్లుగా చేసుకొని, తనలో నివసిస్తున్న కోట్ల మంది కోసం నా దగ్గరకు వచ్చిన వారిని మౌనంలో కూర్చోబెట్టే వాడిని. నేను ఎవరు అదే చెప్పేవాడిని. అంతే ఈ రమణ మహర్షి చెప్పిన ఒకే ఒక వాక్యము. ఏం చెప్పాడంటే మాస్టర్, ఇక్కడ ఈ బాధ్యతలు కేవలం తన ఉనికి కోసం మాత్రమే కాదు, తనను, నన్ను ఇల్లుగా చేసుకుని, ఇల్లుగా చేసుకుని, తనలో నివసిస్తున్న, నాలో నివసిస్తున్న కోట్ల మంది కోసం, కోట్ల మంది కోసం, నాలో నివసిస్తున్న కోట్ల మంది కోసం, నా దగ్గరకు వచ్చిన వారిని మౌనంలో ఆయన కోట్ల మంది కోసమే ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మౌనంలో కూర్చోపెట్టేవారు. ఏమి చెప్పడంట ఆయన. నేను ఎవరు అది తెలుసుకో. అదే చెప్పేవాడు. నేను ఎవరు అంతే, ఇంకేమి చెప్పేవాడు కాదు. యముడు ఏం చెప్పాడంటే ఒకే ఒక విషయంలో చెప్పాడు మాస్టర్స్ యముడు. ఆయన బాగా క్లుప్తంగా ఒక్క మాట, అసలాయన యముడు అనే ఆయన ఎప్పుడు కూడా మనుషుల్ని చనిపోయిన వాళ్ళని తీసుకొని పోయేవాడు. అ అ అవి మనం చెడ్డగా మనం మాట్లాడుకున్న మాటలు అంతే. మృత్యు దేవతను కాని నేను దేవుణ్ణి కాను. మనిషికి మరణం ఎప్పుడు ఆసనం కావచ్చు అని చెప్పడంలో పరిపక్వత పొందిన మాస్టర్. మనిషికి మరణం ఎప్పుడు వస్తుందో పరిపక్వత చెందిన మాస్టర్. మనుషుల ప్రాణాలు తీసుకొని వెళ్తుంటా అని మీరు నమ్ముతున్నారు. అదంతా తప్పు. యముడు చెప్తున్నా. నా బాధ్యతగా నేను స్వీకరించి ఏమిటంటే చనిపోయే వాడికి మరణం గురించి కొద్దిపాటి అవగాహనను కలిగించాలి. మీరు ఎలా అందరికీ జ్ఞానం బోధించాలని అనుకుంటారో అలాగా. చూడండి. ఈయన ఏం చెప్తున్నాడంటే చనిపోయిన వాడికి కొంచెం అవగాహన నేర్పించడమే ఆయన పని అంట. మీరు జ్ఞానం ఎలా బోధిస్తారో అలాగే నేను ఎలా మరణిస్తావనేది కొంచెం జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం అనేది తెలుసుకున్నాడంటే చనిపోయిన తర్వాత వాళ్ళ గురువు దగ్గరికి వెళ్తాడనేసి ఆయన జ్ఞానం బోధించేవాడు యముడనే ఆయన. ఎన్నో జన్మలు తీసుకొని చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎన్నో జన్మలు తీసుకొని చాలా విషయాలు నేర్చుకున్నాడంట యముడు. మరణానంతరం తరువాత ఎదుగు పొదుగు లేకుండా జీవించడం బుద్ధి లేని వెధవలు నన్ను ఒక ప్రత్యేకమైన కోవాలో చేర్చి దూరం పెట్టేశారు. ఆయన్ని ఏం చేశారు? బుద్ధి లేని జనాభంతా మరణాంతరం తర్వాత ఒక్క నిమిషం మాస్టర్స్. మరణాంతరం తరువాత ఎదుగు పొదుగు లేకుండా అంటే ఎలా ఎలా పోవాలి, ఏ విధంగా పోవాలి, ఎక్కడికి పోవాలనేది తెలియకుండా ఉండిపోతారు. వాళ్ళ కోసం ఆయన వాళ్ళకి కొంచెం అవగాహన నేర్పించడం కోసమే ఆయన ఉన్నారు. యముడనే. వీళ్ళంతా ఈ బుద్ధి లేని జనాభా ఏం చెప్పేశారు ఆయన్ని? వెధవలో నన్ను ఒక ప్రత్యేకమైన కోవాలో చేర్చి దూరం పెట్టేశారు. ఆయన్ని దూరం పెట్టేశారు. యముడు చనిపోయిన వాళ్ళని తీసుకొని పోయేదానికి వస్తాడు అనేసి దూరం పెట్టేసి. నన్ను ఒక తెలివి తక్కువ వాడిలాగా చిత్రీకరించారు. నన్ను ఒక తెలివి తక్కువ వాడిలాగా చిత్రీకరించారు. చూడండి ఎంత మాట మాట్లాడారు ఆయన. నేను మృత్యుదేవత అని ప్రచారం చేశారు. నన్ను మృత్యుదేవత అని ప్రచారం చేశారు. ఆయనే చంపి తీసుకెళ్ళిపోతారని ప్రచారం చేశారు. కాదు.
మరణం గురించి బోధించి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు ఆయన. మరణం గురించి బోధించి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. బ్రతికున్న వాళ్ళ పట్ల, చనిపోయిన వాళ్ళ పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఒకేలాగా సానుభూతి కలిగి ఉండండి. బ్రతికున్న వాళ్ళ పట్ల, చనిపోయిన వాళ్ళ పట్ల ఒకేలాగా సానుభూతి కలిగి ఉండండి. విశ విశదంగా మాట్లాడండి. అందరి పట్ల కూడా విశదీకరించి మాట్లాడండి అని చెప్తున్నాడు. ఎందుకంటే బృందంలో ఒకరు నిర్ణయించిన దానిని అనేకులు ఆచరిస్తారు. ఒకరు నిర్ణయించుకున్న దానిని అనేకులు ఆచరిస్తారు. ఎందుకంటే వాడు చేసిందే మనం చెయ్యాలి. వాడు మాట్లాడిందే మనం మాట్లాడాలి అనేసి ఆ జ్ఞానాన్ని విని గుర్తుపెట్టేసుకుంటారు జనాలు. అలాగే ఇక్కడ కూడా సామూహిక మనస్తత్వం అనేది పనిచేస్తుంది. ఇక్కడ కూడా సామూహిక మనస్తత్వం అనేది పనిచేస్తుంది. వాళ్ళను వాళ్ళ మాస్టర్స్ దగ్గరికి దారి చూపి పంపండి. వాళ్ళ మాస్టర్స్ దగ్గరికి దారి చూపి పంపండి అని చెప్తూ ఉన్నాడు. వాళ్ళ ఉత్తరాత్ర ఏం చేయాలి అనే దానికి అవసరమైన చైతన్యాన్ని ఆ మాస్టర్స్ నుంచి పొందుతారు. వాళ్ళకి వాళ్ళ మాస్టర్స్ నుంచి ఆ చైతన్యాన్ని పొందుతారు. ఏ చైతన్యాన్ని? ఎలా మరణించిన తర్వాత ఎలా ఈ భూమి మీద వెళ్ళిపోయినాక ఆ మాస్టర్స్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుంటారు అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. యముడు ఎంత క్లుప్తంగా, ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. యముడు అనే ఆ మాస్టర్ ఎందుకంటే అందరికీ అవగాహన కలిగించడానికి, చనిపోయిన తర్వాత, చనిపోయే ముందు ఎలా చనిపోతారు, ఎక్కడికి పోతారు, ఏ విధంగా పోతారు అనేది చెప్పేదానికి ఆయన ఉండాడు, కానీ ఇంక దేనికి లేడు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.